పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యుద్ధం ప్రకటించారు ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్. అగ్రరాజ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుత వ్యవస్థ ప్రజాస్వామ్యం కాదని, ఏక పార్టీ అని పేర్కొన్న మస్క్, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. అమెరికన్లు నిజమైన మార్పు కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు మస్క్. అనుకున్నదే జరిగింది. అమెరికాలో మూడో పార్టీ ఆవిర్భవించింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతారని హెచ్చరించారు ఇలాన్ మస్క్. ఇప్పుడు చెప్పిందే చేశారు. రిపబ్లికన్, డెమోక్రటిక్లకు ప్రత్యామ్నాయంగా అమెరికా పార్టీ అనే మూడో పొలిటికల్ పార్టీని లాంచ్ చేసేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై తన సొంత ప్లాట్ఫామ్ ఎక్స్లో అభిప్రాయాలు కోరారు ఇలాన్ మస్క్. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం నేపథ్యంలో మూడో పార్టీపై ట్విట్టర్లో రెండోసారి పోల్ పెట్టగా 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. దీంతో కొత్త పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మస్క్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు $100 మిలియన్ ఖర్చు చేశారు ఇలాన్ మస్క్. ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ప్రచారం సైతం నిర్వహించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి అధిపతిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఖర్చులు తగ్గించేందుకు మస్క్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట భారీ పన్ను కోత, వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మస్క్పై విరుచుకుపడ్డారు ట్రంప్. అవసరమైతే ఇలాన్ మస్క్ను అమెరికా నుంచి డిపోర్ట్ చేసే అంశం కూడా పరిశీలిస్తామని ప్రకటించారు.